హలో గైస్, నేను మీ ఆర్జేఎంఎస్ గేమర్ని. ఈరోజు మీ ముందుకి ఒక స్పీకర్స్ అయితే తెచ్చాను. ఆ ఏ స్పీకర్స్ అంటే జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే తెచ్చాను అనమాట. సో ఈ స్పీకర్స్ చాలా మందికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మన వీడియో కంటెంట్ ప్రకారంగా సో ఏదైతే మనం ఆడియో ఫైల్స్ కానీ సాంగ్స్ కానీ వింటున్నామో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏదైతే స్పీకర్స్ చూస్తున్నారో ఇది జిప్ కంపెనీ స్పీకర్స్ అనమాట. ఒకటి ఫుల్ రేంజ్ ఉంది, ఒకటి వూఫర్ ఉంది, మిడ్ రేంజ్ ఉంది అండ్ క్రాస్ ఓవర్ ఉంది అనమాట. సో మీకు అన్బాక్సింగ్ చేసి ఈ వీడియోలో చూపిస్తాను, ప్రతిదీ ఒకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్రాస్ ఓవర్ 4 ohms క్రాస్ ఓవర్ అండ్ 8 ohms క్రాస్ ఓవర్స్ కూడా ఉంటాయి. సో మీకు ఒక్కొక్క స్పీకర్ తీసి చూపిస్తాను, అవి ఎలా ఉన్నాయి, స్పీకర్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ కాల్ ఏంటి, పవర్ ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఫుల్ రేంజ్ అనమాట. ఇది 75 wattage. సో 1 ohms వాయిస్ కాల్ అనమాట. సో మనకి ఇది మోడల్ నెంబర్ వచ్చేసి 16 ZF-R2 అనమాట. ఫ్యూచర్స్ బాగానే ఉన్నాయి. ఇది 6.5 inch డ్రైవ్ అనమాట. సో ఈ స్పీకరు ఇది ఫుల్ రేంజ్ కాబట్టి మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే వాయిస్ సెంటర్ ఛానల్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనేసి నేను అయితే తెప్పించాను ఈ ఫుల్ రేంజ్ స్పీకరు. సో ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసిగానే నాకు చూస్తున్నారు కదా, స్పీకర్ అయితే వూఫర్ అంటే బాగానే ఉందన్నమాట, ఫుల్ రేంజ్. సో మిడిల్లో మనకు ఒక కాయిల్ అయితే ఉంది. సో మ్యాగ్నెట్ చూసుకున్న వెయిట్ కానీ బాగానే వెయిట్ కూడా ఉంది. సో స్పీకర్ అయితే పర్వాలేదు. సో బట్ సౌండ్ ఎలా వస్తుందో తెలియాలి. సో ఆ డెమో అనేది వినిద్దామా వద్దా అనేది మీరే చెప్పాలన్నమాట. ఈ వీడియోని లైక్ చేస్తే తెలుస్తుంది. ఇది 8 ohms స్పీకరు. సో నాట్ ఏ 4 ohms, ఇది 8 ohms అనమాట. 75 wattage అనేది మనం దీనికి ఇవ్వాలి. సో ఇస్తేనే బెస్ట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది మెయిన్ థింగ్. ఈ ఒక ఫుల్ రేంజ్ ఎక్కడ యూస్ చేస్తారంటే మీరు సెంటర్ ఛానల్కి అనేది యూస్ చేయండి, ఎందుకంటే అక్కడ వాయిస్ అనేది మనకి క్లియర్గా వినిపించాలి. సో అక్కడ బేస్ అనేది రాకూడదు. సెంటర్ ఛానల్ అన్నాక సెంటర్ ఛానల్కి బేస్ రావాలంటే మాత్రం సో మన ఏదైతే వాయిస్ ఉంటుందో అది సౌండ్ అనేది తగ్గిపోతుంది. సో సెంటర్ ఛానల్కి ఇలాంటి స్పీకర్స్ యూస్ చేయండి, నా రికమెండేషన్. ఇది పక్కన పెట్టేసి వూఫర్ చూద్దాం. వూఫర్ ఎలాగుంది, దాని పేపర్ క్వాలిటీ ఎలాగుంది, సేమ్ వాయిస్ కాల్ అలాగే ఉందా, 4 ohms ఉందా, 8 ohms ఉందా చూద్దాం. ఇది సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సేమ్ జిప్ కంపెనీ 8 ohms అండ్ 6.5 inch డ్రైవే. ఇది వూఫర్ స్పీకర్. సో ఇది మోడల్ నెంబర్ వచ్చేసి 16 ZW-F2 అనమాట. సో ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే మనకు ఒక 80 wattage అంటే 5 wattage అనేది పెరిగిందనమాట. అదే ఫుల్ రేంజ్ చూసుకున్నట్టయితే 75. ఇది వూఫర్ వచ్చేసి 8 wattage అనమాట. ఇక్కడ ఎందుకంటే మనకి బేస్ అనేది కావాలి కాబట్టి సో మనకు వూఫర్ అనేది అయ్యింది. సో స్పీకర్ అయితే చూస్తున్నారు కదా గైస్, పేపర్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే ఇచ్చారు జిప్ కంపెనీ వారు. సో వూఫర్ కదా, వూఫర్ అన్నాక పేపర్ క్వాలిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, ఎందుకంటే మనకి బేస్ వస్తుంది కాబట్టి అందులో. సో లెబ్బర్ చూసారు కదా, కోన్ అనేది లెబ్బర్ ఎడ్జెస్లో లెబ్బర్ అయితే యూజ్ చేశారు. అదే ఫుల్ రేంజ్ స్పీకర్స్లో అనేది మనకి లెబ్బర్ అనేది యూజ్ చేయరు అనమాట, ఒక క్లాత్ టైప్ లాంటిది ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి బేస్ అనేది రాదు, వాయిస్ అనేది వస్తుంది, స్పీకర్ కూడా మనకి ఎక్కువగా మూవ్ అవ్వదు. సో అందుకోసం అలాంటిది ఇచ్చారనమాట, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇది ఫుల్ రేంజ్లో. ఒక మిడ్ స్పీకర్ చూపిస్తాను. సో ఇదిగోండి గైస్, ఈ మిడ్ స్పీకర్ అనేది మనకి ఎందులో యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు చాలామంది అయితే టవర్ బాక్స్లు అన్నీ కావాలంటున్నారు. సో ఆ టవర్ బాక్స్లో ఈ యొక్క వూఫరు ప్లస్ మిడ్ స్పీకరు అండ్ ట్విట్టర్ అనమాట జిప్ కంపెనీస్ యూజ్ చేసామనుకోండి, మీకు నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో నా దగ్గర 3-way క్రాస్ ఓవర్ కూడా ఉంది. సో అది కూడా చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఈ 3-way క్రాస్ ఓవర్ యూజ్ చేసి మనం టవర్ బాక్స్లో కానీ ఫిట్ చేసుకున్నాం అనుకోండి, వూఫరు, మిడ్ స్పీకరు అండ్ ట్విట్టరు. అంటే జిప్ కంపెనీ ట్విట్టర్ అనేది మీకు చూపించలేదు. సో నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదు. సో స్టాక్ వచ్చినప్పుడు నేను వీడియో చేస్తాను, ఓకేనా. సో అంతేకాకుండా ఈ క్రాస్ ఓవర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాస్ ఓవర్ ఎలా యూజ్ అవుతుందంటే, మనకి యాంప్లిఫైర్ నుండి ఆడియో అవుట్ ఉంటుంది కదా, ఆ అవుట్ తీసుకొచ్చి దీనికి ఇన్ ఇవ్వాలన్నమాట. అంటే బాక్స్లోనే ఫిట్ చేసేస్తాం కాబట్టి మీకు ఇన్ ఇవ్వడం అలాంటిది ఏం అక్కర్లేదు, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్పుట్గా ఇచ్చేసాం అనుకోండి, ఇన్పుట్ నుండి ఇది అవుట్పుట్స్ అనేది 3 channels అనేది డివైడ్ చేస్తుంది. అది ఎలాగ ఒకటి మనకి వూఫర్ అనేది మనకి బేసు ప్లస్ వాయిస్ అనేది రావడానికి అయితే వూఫర్ అనేది డివైడ్ చేస్తుంది, సౌండ్ వూఫర్కి వచ్చే సౌండ్ని డివైడ్ చేస్తుంది. మిడ్ స్పీకర్కి వచ్చే సౌండ్ని మిడ్లో మార్చడానికి డివైడ్ చేస్తుంది. అండ్ ట్విట్టర్కి వచ్చేసి ట్విట్టర్ సౌండ్, ట్విట్టర్లో ఏదైతే రావాలో అది ట్విట్టర్ సౌండ్కి అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో
ఆ యొక్క సౌండ్స్ని డివైడ్ చేస్తుంది. సో వూఫర్లో ఏం రావాలి, బేస్ అండ్ వాయిస్ రావాలి కాబట్టి సో బేస్ అండ్ వాయిస్ అనుకోండి, సో బేస్ అండ్ వాయిస్ అనేది పంపిస్తుంది. అదే మిడ్ స్పీకర్లో మిడ్ సౌండ్ రావాలనుకోండి, ఆ మిడ్ స్పీకర్ సౌండ్ అనేది మనకి మిడ్ స్పీకర్కి అయితే పంపిస్తుంది. అదే ట్రిపుల్కి అనుకోండి, ట్విట్టర్కి అనుకోండి, ట్విట్టర్ సౌండ్ వచ్చినప్పుడు ట్విట్టర్కి అనేది పంపిస్తుంది అనమాట. ఇలా డివైడ్ చేస్తుంది. ఒకే ఛానల్లో మనం యాంప్లిఫైర్కి అనేది చాలామంది అయితే కనెక్ట్ చేసి చేస్తున్నారు. సో ఈ క్రాస్ ఓవర్స్ యూజ్ చేయకుండా, సో క్రాస్ ఓవర్ యూజ్ చేస్తేనే మంచిది అనొచ్చు. ఎందుకంటే ఏ ఛానల్కి ఆ ఛానల్ డివైడ్ చేస్తుంది, బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేసేయండి. ఓకే, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మైక్ వచ్చేసి అప్ టు 2000 రూపీస్ అనమాట. సో నాకైతే ఒక బెస్ట్ ఆఫర్ డీల్లో అయితే నాకు ఈ మైక్ అయితే దొరికిందనమాట. ఎంతలో అంటే 1000 రూపీస్లో. సో ఇలాంటి డీల్స్ మీకు కూడా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అఫ్లేట్ లింక్స్ అనేవి. సో ఎవరైనా సరే ఈ యొక్క మంచి డీల్స్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను ప్రతిరోజు ఏదైతే మంచి డీల్ ఉంటుందో అది నేను పోస్ట్ చేస్తాను. మీ యూజ్ అయిన ఐటమ్ ఉన్నదనుకోండి, బెస్ట్ డీల్లో వచ్చింది అనుకోండి, పర్చేస్ చేయడానికి బాగుంటుంది. సో ప్రతిసారి రాదు, ఏదో ఒకసారి వస్తూ ఉంటుంది. నేను ప్రతిరోజు ఏదైనా మంచి డీల్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నైట్ టైమ్స్ అయితే మెయిన్ ఫాలో అవుతూ ఉండండి. సో బెస్ట్ డీల్స్ అని ఉంటాయి A to Z అనమాట. సో మర్చిపోకండి, ఫాలో అవ్వండి. ఓకే.